భూలోకము చెడిపోయింది. అంటే భూలోకం చెడిపోవడం అంటే భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి వారి ఆలోచన విధానం చెడిపోయింది. ఇష్టానుసారంగా పెళ్లిళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఒక్కొక్కడు 2-3 పెళ్లిళ్ళు చేసుకుంటున్నాడు. 2 సంవత్సరాలు కాపురం చేస్తున్నాడు. ఆయన వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనలో కూడా ఎవరో ఉన్నట్టున్నారు 7 పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు. దేవునికి స్తోత్రం. చప్పట్లు పడండి గట్టిగా ఒకసారి. ఏదో పాపం తేడా పడి అప్పటి కాలంలో ప్రతి వాడికి ఇదే పని అయిపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. పెళ్లిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. భూలోకము చెడిపోయింది. దేవుడు నియమించినటువంటి హద్దులను దాటి, దేవుడు నియమించిన పద్ధతిని విడిచి ఇష్టానుసారంగా విచ్చలవిడిగా తిరగడం ప్రారంభించారు. అప్పుడు దేవుడు ఈ లోకాన్ని జలప్రళయంతో వినాశనం చేసి మళ్ళా కొత్త సృష్టి కలుగజేయాలని చెప్పేసి ఆలోచన చేసినప్పుడు దేవుని దృష్టిలో నోవాహు అనేటువంటి వ్యక్తి మాత్రమే నీతిమంతుడిగా కనపడ్డాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అంతమంది చెడిపోయిన ఆ సమాజంలో నోవాహు తనను గురించి తాను అనుకున్నాడు, వీరందరూ చెడిపోయినా సరే, వీరు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నా సరే, నేను మాత్రము ఒకే భార్యను కలిగి నా కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి, నా కుటుంబానికి ఒక మాదిరికరంగా ఉండాలి అని తీర్మానం చేసుకొని జీవిస్తున్నాడు. కాబట్టి ఆ జల ప్రళయంలో నోవాహు యొక్క 3 కుమారులు, 3 కోడళ్ళు, నోవాహు భార్య 8 మంది కూడా రక్షించబడ్డారు. దేవునికి